BRS News. చేతులు తీయండి. ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఈరోజు కులాలన్నింటికి తెలంగాణలో ఉన్నటువంటి కులాలన్నింటికి ఆర్థికంగా అండగా నిలబడాలని చెప్పేసి ఇప్పటివరకు లేనటువంటి సామాజిక వర్గాలకి దాదాపు 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రకటించడము, అందులో భాగంగానే పద్మశాలి కార్పొరేషన్ కూడా ప్రకటించడము, అలాగే నిన్ననే జీవో కూడా విడుదల చేయడము జరిగింది. సో దానికి అనుగుణంగా యావత్ తెలంగాణలోని పద్మశాలి సమాజము హర్షాన్ని సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అమీన్పూర్ పట్టణంలో పద్మశాలి యువకులంతా కలిసి శ్రీ గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాల్లో చూసుకున్నట్టయితే మనకు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. గత 6 గ్యారంటీలని ఒక్కొక్కటిగా తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజా సంక్షేమ పాలన దిశగా ముందుకు సాగుతాలో చూసి ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాల్ని బలోపేతం చేస్తానని చెప్పడము, దానికి అనుగుణంగానే ఈరోజు 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేయడము బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ని మనము అర్థం చేసుకోవచ్చు. మరి గతంలో చూసినట్టయితే గత BRS ప్రభుత్వంలో MBC కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలని కేటాయించి 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం చూసినాం. కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి బడుగు బలహీన వర్గాల్ని బలోపేతం చేసే విధంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ మధ్యనే అసెంబ్లీలో కులగణన సర్వే గురించి తీర్మానం చేసి ఆ యొక్క ప్రక్రియ కూడా సాగుతూ ఉన్నది. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అజెండా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. బడుగు బలహీన వర్గాల్ని బలోపేతం చేసే విధంగా ముందుకు సాగుతూ ఉన్నది. ఇప్పటికే 6 గ్యారంటీ పథకాల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకుంటే 500కే సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఉచిత ఇళ్ల పథకం కావచ్చు ప్రారంభించుకొని సంక్షేమం దిశగా అట్లాగే అభివృద్ధి దిశగా ప్రజాపాలన ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మరొకసారి యావత్తు తెలంగాణ పద్మశాలి సమాజ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమానికి యువకులంతా కదిలి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శశిధర్ గారు కావచ్చు, అలాగే మా నాయకులు మల్లేష్ అన్న, సురేష్ అన్న అందరూ పాల్గొని ఇక్కడికి పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్షుడు ఇవాళ పద్మశాలి అధ్యక్షుడ మున్సిపల్ తరఫున పాలాభిషేకం రేవంత్ అన్న చేస్తుందంటే రేవంత్ అన్న ఘనకారం బాగా చేసినందుకు 16 కార్పొరేషన్లు డిక్లేర్ చేసినందుకు పాలాభిషేకం చేసుడు మా మున్సిపల్ తరఫున పద్మశాలి సంఘం వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే 16 కార్పొరేషన్లు ఇచ్చిండు, 16 కార్పొరేషన్లకు అందరికీ న్యాయం చేసినట్టు రేవంత్ అన్న ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని నిరూపించుకుంది రేవంత్ అన్న.
5 నుంచి 100 రోజుల పాలన ఇవన్నీ చేసినందుకు చాలా ఆనందం ఉంది. అందరికీ మా మున్సిపాలిటీలో పద్మశాలి సంఘం తరఫున మీరు చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అత్యధిక శాతం జనాభా ఉన్న పద్మశాలీలకి పద్మశాలి కార్పొరేషన్ని ఇవ్వడంతో పాటుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని కూడా మన రాష్ట్రానికి తీసుకుని వచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. సో దాని పర్యవసానంగా ఈరోజు మేము ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి గత 11 సంవత్సరాలుగా చేనేతల యొక్క సమస్యలను చూసినట్టయితే కేవలం ప్రచారం మాత్రమే జరిగింది, కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ అన్నా కానీ, లేకపోతే థ్రిఫ్ట్ పథకం అని చెప్పేసి, అంటే ఎవరైతే చేనేత కార్మికుల దగ్గర వాళ్ళకి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అని ఫండ్ కాంట్రిబ్యూట్ చేయించడం కానీ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా పద్మశాలీలకు కానీ చేనేత వర్గాలకు కానీ ఏ విధమైన లాభం జరగలేదు. కానీ 2012లో చూసుకున్నట్లయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 330 కోట్ల రూపాయల రుణాలని ఆ రోజు మాఫీ చేయడం జరిగింది పద్మశాలీలకి. ఆ తర్వాత నేటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఫైనాన్షియల్గా వారి యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళలో గుణాత్మకమైన మార్పును తీసుకురావడానికి ప్రయత్నం జరగలేదు. అయితే నేడు పద్మశాలీలకు 4 కార్పొరేషన్లు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడబోతున్నాయి. సుమారు 44 మంది అంటే యువకులు, పెద్దలు పద్మశాలీల నుంచి 2వ స్థాయి నాయకత్వానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పద్మశాలీలకు రాజకీయంగా తగు ప్రాతినిధ్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడూ వెంట ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని కులాలతో పాటుగా పద్మశాలి సమాజాన్ని కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. గతంలో ఉన్నటువంటి కార్పొరేషన్లతో పాటు ఇప్పుడు కూడా అధికంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ దాంతోపాటు ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దాన్ని కూడా ఏర్పాటు చేసి మాకు పద్మశాలకు ఎంతో గుర్తింపు ఇస్తున్నందుకు మా పద్మశాలి సమాజం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన అమీర్పూర్ పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి యువజనులచే పెద్దలచే అందరిచే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగినది. దానికి విచ్చేసినటువంటి మా మిత్రులందరికీ, అలాగే అమీర్పూర్ పట్టణ అధ్యక్షులు మన శ్రీధర్ రెడ్డి అన్న గారికి కూడా ఈ సమయం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా థ్యాంక్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. షేర్ అండ్ కమెంట్ చేయండి. PRS న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.